తప్పులను హరీష్ తదితరుల మీదకు నెట్టివేసి కేసీఆర్ను రక్షించే అవకాశం ఉందా అని బీసీ నాయకుడు బీజీ నారగోని ఆరోపించారు. సార్, ఎమ్మెల్సీ కవిత గారిని గత 2 నెలల నుంచి కొనసాగుతున్న డ్రామాని మొత్తానికి ఈరోజు సస్పెండ్ చేసి ఇంటికి పంపించారు. సార్, బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది సార్? బీఆర్ఎస్ లో అసలు ఈ సస్పెన్షన్ ఉంటుందని నేను అనుకోలేదు. ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటననే. మొత్తానికి మొదట ఎక్కడో ప్రారంభమైపోయి మొదట కవిత లెటర్ తోటి తండ్రికి లెటర్ రాయటం తోటి ప్రారంభమైనటువంటి ఉదంతము ఇది అనేక రకాల మలుపులు తిప్పుతూ మొత్తానికి పార్టీ నుంచి సస్పెన్షన్ వరకు కూడా ఇది వచ్చింది. అందరు ముందు ఇది ఏదో తతంగము, ఒక డ్రామా కార్యక్రమము, దీని వెనకాల ఏదో ఒక వ్యూహం ఉంది అని రకరకాలుగా అనుకోవటం జరిగింది. అసలు ఇది కూడా ఒక వ్యూహం ఇంకేదన్నా దాగి ఉందా, ఇంకా దీని వెనకాల ఏమన్నా పెద్ద స్కెచ్ ఏమైనా వేయటం జరిగిందా, అసలు ఇప్పటికీ ఊహకందని విషయమే. ఈ అన్ని చిన్న చిన్న కారణాలతోటి పార్టీలో ఇస్తాము అది ఇస్తాము అంటారు, తర్వాత మధ్యలో మోసం చేస్తారు. ఇటువరకున్న ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని మోసం చేస్తే వాళ్ళంతా తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళనే మోసం చేసినటువంటి పార్టీ. కాండ్లకు పోతే కవితకి ఏముంటుంది. కాబట్టి నేను అనుకుంటా మరి ఈమె సొంత పార్టీ పెట్టినా ఈమెకున్న ఇమేజ్ ఏంటిది అంటే, ఇటువరకు లిక్కరు కుంభకోణం విషయం ఉంది, ఇంకా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అని అంటే ప్రజలలో ఈమె మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి, ఎన్నో రకాల. ఎందుకంటే తండ్రెమ్మడి తిరిగినప్పుడు కూడా ఈమె చాలా పెద్ద మొత్తంలో ఈమె దగ్గర డబ్బు ఉంది. ఎందుకనంటే కేసీఆర్ బిడ్డగా చాలా డబ్బు అప్పుడు ఉన్నప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్, అదే కేసీఆర్, ఇంకా కవిత దగ్గర కావలసినంత డబ్బు పోగయింది అనేది ఈమె మీద కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఒకవేళ అవినీతి కనుక అవినీతిని కనుక బయటికి తీయాల్సి వస్తే ఒక కేసీఆర్ దగ్గర ఉన్న అవినీతే బయటపడటానికి వీల్లేదు. ఇప్పుడు వేరే వేరే మార్గాల ద్వారా ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందో, ఎవరెవరి దగ్గర కోట్ల డబ్బు పోగయిందో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సంతోష్ మీద లేకపోతే హరీష్ రావే ఈ అన్నిటికీ కారణము ఈ ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరగటానికి, లేకపోతే అవినీతి జరగటానికో, లేకపోతే ఇంకేదైనా జరిగితే అని వీళ్ళిద్దరి పేర్లు చెప్తూ ఉంది. కానీ సమస్య ఏంటిది అని అంటే, ఇప్పుడు సిబిఐ లాంటిది రంగంలో దిగితే అందరి దగ్గరికి వెళ్ళిన విషయాలన్నీ కూడా బయటపడతాయి. అందులో ఈమె వ్యక్తిగతంగా పార్టీలో ఉన్నప్పుడు ఎవరెవరితోటి సంబంధాలు మెయింటైన్ అంటే వ్యాపార వ్యవహారాలు చేసింది అనే విషయాలు కూడా బయటపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా తన గొయ్యిని తామే తవ్వుకున్నట్టుగా, అంటే ఈమె కోపంతో వాళ్ళ మీద ఆరోపణలు చేసిన ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్ కు సంబంధించింది, ఉత్సంతా బీఆర్ఎస్ కు పడటానికి అవకాశం ఉంది. అందులో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా తలా కొంత అంటుకుంటుంది, తలా కొంత బురద అంటుకునే అవకాశం ఉంది. కేసీఆర్ కు ఆర్థిక సంబంధాల మీద ఆసక్తి లేదు అని ఏ విధంగా చెప్పడానికి అవకాశం ఉంది? కేసీఆర్ అసలు తెలంగాణ భవనం నిర్మించడం జరిగింది, టీవీ ఛానల్ పెట్టడం జరిగింది, అదేవిధంగా ఒక పత్రికను పెట్టడం జరిగింది. మొత్తం పార్టీ అకౌంట్లోనే కోశ ట్రెజరీ కింద దాదాపు 800 కోట్ల రూపాయలు ఉన్నాయని బయటికి రావటం జరిగింది ఎలక్షన్ కమిషన్ ద్వారానే. ఇంకా అన్అఫీషియల్ గా ఎంత ఉంది, ఎన్ని భూములు ఉన్నాయి, ఎవరితోటి ఎట్లా ఉందనేది కేసీఆర్కి తెలియకుండా ఎట్లా హరీష్ రావు గాని, సంతోష్ గాని, ఇంకా ఇతర నాయకులు చేయడానికి అవకాశం ఉంది? ఆ విధంగా అవకాశమే లేదు. కేసీఆర్ కు ఏదో రకంగా సంబంధం, అది ఆయన చేయమన్నడా చేయొద్దన్నడా అనేది వేరే విషయం. కానీ ఒకసారి పార్టీలో ఉన్న అవినీతి గురించి మాట్లాడాల్సి వస్తే కుటుంబ సభ్యులు, పక్కనున్నటువంటి వ్యక్తులు, కావాల్సిన వాళ్ళందరూ పెద్ద మొత్తంలో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరగటానికి అవకాశం ఉంది అని 10 సంవత్సరాల్లో తేలిపోయింది. అంత పర్సెంటేజీలే కదా కమిషన్లు, లేకపోతే అన్ని కొత్త బడ్జెట్ అంచనాలు పెంచినప్పుడు అన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మళ్ళీ ఆంధ్ర నుంచే తీసుకొని వచ్చి పెద్ద పెద్ద మెగా కృష్ణారెడ్డి లాంటి పెద్ద పెద్ద వాళ్ళతోటే ఇక్కడ అన్ని ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా బయటపడటానికి అవకాశం ఉంది. ఈమె ఆరోపణ అంటే వ్యక్తిగతంగా నేను అనుకుంటాను ఇది డబ్బు పంపకాలకు సంబంధించినటువంటి చీలికనా, లేకపోతే కొట్లాటనా, లేకపోతే ఆధిపత్యమా? పార్టీలో ఈమెకు సరైన స్థానం లేదు. ఎంతసేపు కేటీఆర్ అంటే కేసీఆర్ ఎంతసేపు ఏందనంటే కేటీఆర్ నే ముందు పెడుతున్నాడు, పార్టీ విషయాలన్నీ ఆయనకే అప్పగిస్తున్నాడు. తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు, కొంతకాలమేమో
హరీష్ రావు గారు నిర్వహించడం జరిగింది. హరీష్ రావు గారి తర్వాత కేటీఆర్ కి అప్పగించింది. ఈమెను ఎప్పుడు కూడా